మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసిన సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని, త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషనర్స్ మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేష్, వెల్దుర్తి మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, వెల్దుర్తి అధ్యక్షుడు మహేష్ గౌడ్, వైఎస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 2 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా నిధులు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా వచ్చినాయి కలెక్టర్ గారి ద్వారా. ఆ పనులు కూడా దాదాపు ఈ వెల్దుర్తి మండలంలో 1,30,00,000 రూపాయలతో ఈ ఎన్ఆర్జీఎస్ పనులకు ఈరోజే శ్రీకారం చుట్టినాం. ఈరోజు అందరం కూడా వెల్దుర్తి పట్టణంలో ఆ పనుల ప్రారంభోత్సవం కూడా జరిగింది. అందరి ఇక్కడ ఉన్న ప్రజల సమక్షంలో ఇది ఒక సంకేతం ఏంటంటే, ప్రభుత్వాన్ని దివాలా తీయించి 10 సంవత్సరాలు ఈ ఖజానాను కాల్ చేసి